హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి. నేను మీ హేమ. మనసున్న ప్రతి ఒక్కరిని కలిచివేసినటువంటి సంఘటన హైదరాబాద్ నడి బొడ్డున జరిగినటువంటి సింగరేణి ఇన్సిడెంట్ జరిగినటువంటి సమయంలో మనందరం కూడా ధర్నాలు చేసాం, మనందరం కూడా రోడ్ల పైనకు వచ్చాము. ఎలా అయినా సరే ఆ చిన్నారిని చిదిమేసినటువంటి రాక్షసుడికి శిక్ష పడాలి అంటూ ప్రార్థించాం. ఇలాంటి సంఘటనలు మరొకసారి జరగకూడదు, ఇలాంటి సిచ్యువేషన్స్ మరొకసారి రాకూడదు, పూర్తిగా అంతటి ఆవేదన ఏ తల్లిదండ్రులకు రాకూడదు, ఏ చిన్నారి కూడా ఒక నరరూప రాక్షసుడి చేతిలో చిదిమిపోకూడదు అంటూ కూడా మనందరం కూడా ఎన్నో దేవుళ్ళను మొక్కాము, ఎన్నో ప్రేయర్స్ చేసాం. కానీ అలాంటి సంఘటనలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. నిజంగా అసలు ఈరోజు ప్రతి ఒక్కరికి ఉన్నటువంటి ప్రశ్న ఏంటంటే మహిళలకు రక్షణ ఏది? ఎస్, అసలు మహిళలకు నిజంగా రక్షణ ఉన్నదా అనేది ఇప్పుడు ఒక పెద్ద క్వశ్చన్ మార్క్గా మారిపోయింది. నేషన్ వాంట్స్ టు నో అంటారు కదా, ప్రజెంట్ అది ఇప్పుడు జరుగుతుంది. అసలు నిజంగా మహిళలకు రక్షణ ఉందా? మన ఇంట్లో కానివ్వండి, బయటకు వచ్చినటువంటి సమయంలో కానివ్వండి, బస్ స్టాపుల్లో కానివ్వండి, మనం పని చేస్తున్నటువంటి ఆఫీసెస్లో కానివ్వండి, మనం అందరం కూడా ఒక దేవాలయంగా భావించేటటువంటి హాస్పిటల్స్లో కానివ్వండి, లేదంటే మనం ఎంతో సేఫ్గా ఫీల్ అయ్యేటటువంటి పోలీస్ స్టేషన్స్లో కానివ్వండి, ఈవెన్ గుళ్ళల్లో కూడా, ఈవెన్ ఇంట్లో కూడా, మన సొంత ఇంట్లో కూడా, మన సొంత వారితో కూడా, మన చుట్టుపక్కల ఉన్నటువంటి వారు, మన తండ్రి, మన అన్న, మన నాన్న, మన చుట్టూ పనిచేసేటటువంటి వ్యక్తులు, మన స్నేహితులు, అసలు ఎక్కడ మనకి రక్షణ ఉంది, మహిళలకు ఎక్కడ రక్షణ ఉన్నది అనేది ఇప్పుడు ప్రజెంట్ క్వశ్చన్ మార్క్గా మారిపోయింది. అయితే ఇప్పుడు నేను ఇన్సిడెంట్ చెప్పడానికి గల కారణం ఏంటంటే, ఒక్కసారి కేంద్రం రిలీజ్ చేసినటువంటి ఒక సంఖ్య, అంటే ఒక పట్టిక మనం చూస్తే నిజంగా అసలు మహిళలకు రక్షణ ఉందా? నిజంగా మనం సేఫ్ హ్యాండ్స్లో ఉన్నామా? అసలు ఇప్పుడున్న జనరేషన్కి ఇలా అవుతూ ఉంటే రేపు అడ్వాన్స్డ్గా థింక్ చేసేటటువంటి జనరేషన్ పరిస్థితి ఏంటి? రేపు పుట్టబోయేటటువంటి పిల్లల భవిష్యత్తు ఏంటి? నిజంగా వాళ్ళంతా సేఫ్గా బ్రతుకుతారా? అసలు ఏం జరగబోతుంది? ఫ్యూచర్ అనేది ఎలా ఉండబోతుంది? ప్రజెంట్ అనేది ఎలా ఉంది అనేది మాత్రం నిజంగా ఒక క్వశ్చన్ మార్క్. ఒక్కసారి ఈ పట్టిక మీరు చూస్తే ఇదంతా కూడా 2018 నుంచి 2022 వరకు ఫోక్సో చట్టం కింద నమోదైనటువంటి కేసులు, శిక్షలు పడినటువంటి వారు, అరెస్ట్ అయినటువంటి వారు, మళ్ళీ వాళ్ళకు శిక్ష పడినటువంటి లిస్ట్ అన్నమాట. అయితే ఇందులో ఒక్కసారి మనం చూస్తే అసలు ఎంతమంది తప్పు చేస్తున్నారు రాబాయ్, అందులో ఎంతమందికి శిక్ష పడుతుంది అనే ఒక పెద్ద డౌట్ మాత్రం నెలకొంటుంది. ఇది చెప్పే కంటే ముందు రీసెంట్గా మనందరం చూసినటువంటి ఒక ఇన్సిడెంట్ గురించి నేను చెప్తున్నాను. అదేంటంటే పశ్చిమ బెంగాల్లో జరిగినటువంటి ఇన్సిడెంట్ ప్రతి ఒక్కరికి తెలిసిందే. కోల్కతాలో జరిగినటువంటి ఇన్సిడెంట్. తను జూనియర్ డాక్టర్గా పనిచేస్తుంది. ఇలాంటి సంఘటనలు జరగకూడదు, అసలు ఇలాంటి పరిస్థితి ఏ అమ్మాయికి రాకూడదు అని డాక్టర్లు ప్రతి ఒక్కరు, కేవలం కలకత్తానే కాదు, ఈవెన్ మన హైదరాబాద్లో ప్రజెంట్ మనం ఉన్నటువంటి ఇదే ఏరియా నుంచి కూడా ఎంతోమంది డాక్టర్లు ప్రొటెస్ట్ చేశారు. దీనిపైన సుప్రీంకోర్టు, హైకోర్టు ఎంతోమంది రెస్పాండ్ అయ్యారు. ఒకవైపు ఆ ఇన్సిడెంట్ గురించి మనం ఫైట్ చేస్తుంటే, మరొక వైపు అనేక ఇన్సిడెంట్లు జరిగాయి. అందులో అత్యంత బాధాకరమైనటువంటి ఇన్సిడెంట్, అత్యంత అసలు నిజంగా ఎంతో అసలు బాధ తెచ్చేటటువంటి ఇన్సిడెంట్ ఏంటంటే మహారాష్ట్రలో ఠానే జిల్లాలో జరిగినటువంటి బాద్లాపూర్ ఇన్సిడెంట్ అనే చెప్పుకోవచ్చు. బాద్లాపూర్ అనే ఒక ప్రాంతంలో ఒక ప్రముఖ స్కూల్లో పనిచేస్తున్నటువంటి ఒక స్వీపర్ చేసినటువంటి నిర్వాహకం ప్రతి ఒక్కరికి కూడా కన్నీళ్లు తెప్పిస్తుంది. కేవలం అసలు నిజంగా అసలు ఈ ఒక మనిషి అనేవాడు మృగంలాగా తయారైపోయిన తర్వాత, అతనికి నీచమైనటువంటి ఆలోచనలు వచ్చిన తర్వాత, అసలు వయసు కానివ్వండి, లేదంటే జెండర్ కానివ్వండి, లేదంటే అసలు చిన్నపిల్లనా పెద్ద ఆమెనా, అసలు ఆ ఉన్నటువంటి పరిస్థితి ఏంటి, అసలు ఏం ఆలోచించారా అనేదానికి సింగరేణి ఘటన ఒక ఎగ్జాంపుల్ అయితే, ఇప్పుడు మహారాష్ట్రలో జరిగినటువంటి ఇన్సిడెంట్ మరొక ఎగ్జాంపుల్ అనేది చెప్పుకోవచ్చు. ఎందుకంటే నేను ఏదైతే ఇన్సిడెంట్ చెప్తున్నానో, బాద్లాపూర్లో ఒక స్కూల్లో నర్సరీ చదువుతున్నటువంటి ఇద్దరు విద్యార్థులు, వాళ్ళు ఎంత ఏజ్ ఉంటారండి? నర్సరీ అంటే 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు ఉన్నటువంటి ఇద్దరు విద్యార్థుల పైన అదే స్కూల్లో పనిచేస్తున్నటువంటి స్వీపర్ ఫిజికల్గా అబ్యూస్ చేసి అత్యాచారం చేశాడు. అయితే ఈ సంఘటన అదే స్కూల్లో వాష్రూమ్లో, అంటే వాళ్ళిద్దరు వాష్రూమ్కి వెళ్ళినటువంటి సమయంలో కన్నేసినటువంటి నీచుడు వాళ్ళిద్దరి పైన ఫిజికల్ అబ్యూస్ కూడా చేశాడు. అయితే వాళ్ళు అభంశుభం తెలియనటువంటి పిల్లలు, అన్యం పుణ్యం ఎరగినటువంటి పిల్లలు, వాళ్ళకేం జరిగిందో కూడా తెలియదు. వాళ్ళు బయటకు ఏమని చెప్పుకుంటారు? అందులో ఇద్దరు పాపలు బిహేవియర్లో తేడా వచ్చింది. వెంటనే
పేరెంట్స్ వాళ్ళని ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేస్తున్నారు. ఒక పాప తన తల్లితో తన ప్రైవేట్ పార్ట్స్‌లో నొప్పొస్తుందని చెప్పింది. వెంటనే ఆ తల్లికి అసలు ఏం జరిగిందో అర్థం కాకుండా హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయేమో అని చెప్పేసి హాస్పిటల్‌కి తీసుకెళ్ళినటువంటి సమయంలో ఆ పాప పైన అత్యాచారం జరిగింది అనే సంఘటన బయటకొచ్చింది. మరొక పాప స్కూల్‌కి వెళ్ళాలంటే అంటే రోజు చక్కగా స్కూల్‌కి వెళ్ళేటటువంటి పాప ససేమిర నేను స్కూల్‌కి వెళ్ళనంటూ భయపడి ఏడుస్తున్నటువంటి సమయంలో అసలు ఏం జరిగింది తల్లి అని ఆ తల్లిదండ్రులు ప్రశ్నించినటువంటి సమయంలో ఆ నీచుడు ఆ స్వీపర్ చేసినటువంటి సంఘటన మొత్తం కూడా బయటకు వచ్చింది. ఇలాంటి సంఘటనలు కొన్ని మాత్రమే బయటకు వస్తున్నాయి. ఇంకా ఎన్నో సంఘటనలు బయటపడనటువంటివి కూడా ఉన్నాయి. అయితే ఒక్కసారి మనం మొత్తం అసలు మనం ఎన్ని కేసులు నమోదవుతున్నాయి, ఎంతమందికి శిక్ష పడుతుంది అనేది ఒక్కసారి చూద్దాము. మహారాష్ట్రలో జరిగినటువంటి ఇన్సిడెంట్కి ఈ రోజు కూడా మహారాష్ట్ర అట్టుడికి పోతుంది. వెంటనే ఆ నీచుడిని శిక్షించాలని చెప్పేసి వెంటనే వాడికి ఏ విధంగా ఆయన తగిన పనిష్మెంట్ ఇవ్వాలి అంటూ ప్రతి ఒక్కరు ఫైట్ చేస్తున్నారు. అది మీ అందరికీ కూడా తెలిసినటువంటి విషయమే. ఇక ఒక్కసారి మనం అయితే కేంద్రం ఇప్పుడు మనం మహారాష్ట్రలో జరిగినటువంటి ఇన్సిడెంట్ కానివ్వండి, లేదంటే సింగరేణి లాంటి ఇన్సిడెంట్స్ కానివ్వండి, ఇలా చిన్నారుల పైన జరుగుతున్నటువంటి అత్యాచారాలు కానివ్వండి, చిన్నారులకు సంబంధించినటువంటి కేసులు వెంటనే ఫాస్ట్గా ముగించాలి అని చెప్పేసి 410 స్పెషల్ ఫోక్సో కోర్టులను కూడా ఏర్పాటు చేసింది. వెంటనే దోషులకు శిక్ష పడే విధంగా కూడా ప్రయత్నించాలని ఈ కోర్టులను ఏర్పాటు చేసింది. అయితే ఇప్పటి వరకు కూడా ఎన్ని కేసులు నమోదయ్యి ఈ ఫోక్సో కోర్టుల ద్వారా ఎంతమందికి శిక్ష పడింది అనేది ఒక్కసారి మనం చూద్దాం. అయితే కేంద్రం రిలీజ్ చేసినటువంటి అధికారికంగా లెక్కల ప్రకారం 2019 నుంచి మొన్న మార్చి వరకు దాదాపు 2,99,000 కేసులు నమోదైతే అందులో స్టిల్ ఇంకా 1,37,000 కేసులు ఇంకా స్టిల్ పెండింగ్గా ఉన్నాయి. అయితే ఒకవైపు కేసులు పెరుగుతున్నాయి, శిక్షలు మాత్రం పడడం తగ్గుతుంది అనేది మాత్రం మనకి పట్టిక చూస్తే అర్థమవుతుంది. ఒక్కసారి క్విక్గా 2018లో మనం చూసుకుంటే ఎంటైర్ 2018లో 37,798 కేసులు నమోదైతే, మళ్ళీ చెప్తున్నా 37,798 కేసులు నమోదవుతే అందులో కేవలం 3,661 మందికి మాత్రమే శిక్ష పడింది. అంటే మిగతా వాళ్ళంతా కూడా వాళ్ళు రాజుల్లాగా, వాళ్ళు ఏదో మంచి పని చేసినటువంటి వ్యక్తుల్లాగా హీరోల లెక్క రోడ్ల పైన తిరుగుతున్నటువంటి పరిస్థితి. అది మన చట్టం. అందులోనే 2018లోనే అరెస్ట్ అయినటువంటి వాళ్ళు 45,970 మంది అరెస్ట్ అవుతే అందులో కేవలం శిక్ష పడింది 5,050 మందికి మాత్రమే శిక్ష పడింది. అంటే మన చట్టం ఎలా ఉందో ఒక్కసారి మీరు ఆలోచించాలి. 2019లో చూస్తే 45,270 మంది 45,270 కేసులు నమోదైతే కేవలం 4,993 మందికి మాత్రమే శిక్ష పడింది. 54,779 మంది అరెస్ట్ అయితే కేవలం 6,262 మందికి మాత్రమే శిక్ష పడినటువంటి వ్యక్తులు. ఒక్కసారి మనం 2018-19 జరిగినటువంటి శిక్షలు పడినటువంటి వ్యక్తులు చూస్తే అసలు మిగతా ఎంతమంది, దాదాపు వేలల్లో లక్షల్లో కేసులు నమోదవుతే కేవలం 100లో మాత్రమే శిక్ష పడుతున్నటువంటి పరిస్థితి. 2020 మనం చూసుకుంటే 45,591 కేసులు నమోదైతే 3,555 శిక్షలు మాత్రమే పడ్డాయి. 56,449 మంది అరెస్ట్ అయితే 4,394 మంది మాత్రమే శిక్ష పడినటువంటి వాళ్ళు. 2021లో మనం చూస్తే 51,863 కేసులు నమోదైతే 5,096 మందికి మాత్రమే శిక్ష పడింది. అందులో 63,992 మంది అదే సంవత్సరం అరెస్ట్ అవుతే 6,080 మంది మాత్రమే శిక్ష పడినటువంటి వాళ్ళు. ఇక 2022 మనం చూసుకుంటే 61,303 మంది 303 కేసులు నమోదైతే 8,716 మందికి మాత్రమే శిక్ష పడింది. అదే ఏడాది 73,090 మంది అరెస్ట్ అయినటువంటి వాళ్ళు ఉంటే అందులో కేవలం 10,207 మందికి మాత్రమే 7 మంది మాత్రమే శిక్ష పడినటువంటి వాళ్ళు. అయితే ఒక్కసారి మనం చూస్తే అసలు ఎన్ని కేసులు నమోదవుతున్నాయి, ఎంతమంది అరెస్టులు అవుతున్నారు, అందులో ఎందుకు ఇంత కొంతమందికి శిక్షలు పడుతున్నాయి అనేది మాత్రం నిజంగా ఒక పెద్ద సమస్య, పెద్ద క్వశ్చన్ మార్కే. అసలు ఎన్ని కేసులు నమోదైతే అంతమంది, అంటే ఇలాంటి కేసెస్లో, ఫోక్సో లాంటి కేసెస్లో, మిగతా కేసెస్లో అంటే వాళ్ళకి ఎవిడెన్స్ కావాలి అన్ని, ఫోక్సో లాంటి కేసెస్లో కూడా ఎవిడెన్స్ కావాలి, కానీ కొన్నిట్లో ఎవిడెన్స్ దొరకవు. వాళ్ళంతా కూడా ఎవిడెన్స్ చూపించడానికి కూడా అక్కడ ఏముండదు. ఎందుకంటే ఆల్రెడీ అత్యాచారం చేసి, చంపేసి, కాల్ చేసి, ఎక్కడో పడేసి, ఏదో చేసేసి మొత్తానికి లేకుండా మాయం చేసినటువంటి కూడా కేసులు కూడా ఎన్నో ఉంటాయి. అలాంటి వాటిలో ఎవిడెన్స్ దొరకడానికి కాస్త ఆలస్యం అవ్వచ్చు. అలాంటి వాళ్ళకు కూడా ఏదో తగిన శిక్ష అయితే విధించాలి. ఒక నేరం జరిగితే
దానికి తగిన శిక్ష అనుభవిస్తేనే నెక్స్ట్ ఇంకొకసారి తప్పు చేయాలంటే ఆ వ్యక్తి కానీ ఆ వ్యక్తులు కానీ భయపడతారు. ఇప్పుడు ఈ విధంగా వేలల్లో కేసులు, లక్షల్లో కేసులు నమోదవుతున్నాయి. ఇయర్ కూడా పెరుగుతున్నాయి. ఇది కేవలం నేను కేంద్రం రిలీజ్ చేసినటువంటి 2022 వరకే చెప్పాను. 2018 నుంచి 2022 వరకు ఎంతో వ్యత్యాసం మనకు కనిపిస్తుంది. ఇక 2023 ప్రజెంట్ మనం ఉన్నటువంటి 2024 చూసుకుంటే ఇంకా కేసులు లక్షల్లో కూడా పెరిగిపోయాయని కేంద్రం ఇప్పటికే చెప్పినటువంటి పరిస్థితి. అయితే ఇవన్నీ చూసిన తర్వాత నిజంగా మహిళలకు రక్షణ ఏది అనే క్వశ్చన్ మార్క్ అందరికీ వస్తుంది. మీకు వస్తుంది, నాకు వస్తుంది, మన తల్లిదండ్రులకు వస్తుంది, మన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళందరికీ వస్తుంది, యావత్ దేశ వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా వస్తుంది. ముఖ్యంగా దీని అంతటికి కారణం ఏంటంటే ఒక్కసారి చిన్నప్పుడు మనం చిన్న ఎగ్జాంపుల్ వైన్ చేసే ముందు చిన్నప్పుడు మనం ఒక చిన్న మన డాడీ పర్స్ జోబ్ నుంచో మమ్మీ పర్స్ నుంచో ఒక చిన్న దొంగతనం చేస్తే వెంటనే మన మమ్మీ మనకి కొట్టడమో లేదంటే వాత పెట్టడమో ఇలాంటిది ఏదో ఒకటి చేస్తుంది. అప్పుడు దెబ్బకి భయపడి నెక్స్ట్ టైం మనం ఇంకొక తప్పు చేయం. స్కూల్కి వెళ్ళేటప్పుడు హోంవర్క్ చేయకపోతే అందరి ముందు స్కూల్ టీచర్ కానీ క్లాస్ టీచర్ కానీ మనకు కొట్టినటువంటి సమయంలో రేపు హోంవర్క్ చేయకపోతే మనకు ఎంతో భయం ఉంటుంది. అంటే ఒక సంఘటన జరిగిన తర్వాత, ఒక తప్పు జరిగిన తర్వాత వెంటనే శిక్ష పడితేనే ఇంకొక తప్పు చేయాలి అనే ఆలోచన రాదు. మరి ఇన్ని కేసులు నమోదైన తర్వాత, ఇన్ని కేసులు నమోదైతే కొన్ని శిక్షలు వేస్తే ఇంకా తప్పు చేసినటువంటి వారికి అరే బాయ్ నేను ఆల్రెడీ ఒక తప్పు చేసిన, నన్ను ఏం చేయలేరు, ఏం పీకలేకపోయినారు, నేను ఇంకొక తప్పు చేస్తే నన్ను ఎవడు ఏం పీకుతాడు అనే కాడికి వస్తుంది. సో ఇప్పుడు జరుగుతున్నటువంటి చాలా ఇన్సిడెంట్ కూడా అలానే జరుగుతున్నాయి. ప్రతి ఒక్క ఇన్సిడెంట్ వెనక కూడా ఎవరైతే నిందితుడు ఉంటాడో ఆ నిందితుడి బ్యాక్గ్రౌండ్ చూస్తే ఎన్నో కేసులు ఉంటాయి, ఎంతో క్రిమినల్ చరిత్ర ఉంటుంది. ఎగ్జాంపుల్ కోల్కతాలో జరిగినటువంటి ఇన్సిడెంట్లో ఆ రాయ్ పైన ఆల్రెడీ గతంలోనే కేసులు నమోదయ్యాయి. అప్పుడే యాక్షన్ తీసుకొని ఉంటే ఈరోజు మొన్న జూనియర్ డాక్టర్ పైన అలాంటి ఒక ఇన్సిడెంట్ అతను చేయాలంటే భయపడేవాడు కదా. ఆల్రెడీ నాకు శిక్ష పడింది, మళ్ళీ నేను తప్పు చేస్తే నాకు శిక్ష పడుతుంది అని భయపడేవాడు కదా. సో మరొకసారి ప్రతి ఒక్కరు కూడా కోరుతుంది ఏంటంటే తప్పు జరిగిన అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ తప్పులే జరగకూడదు, ఎవరికి ఎటువంటి అన్యాయం జరగకూడదు. ఏ తల్లిదండ్రులు, ఏ మహిళలు ఎవరు కూడా ఇలాంటి బాధను ఫేస్ చేయకూడదు. ఇన్ కేస్ తప్పు జరిగిన తర్వాతనే ఇమీడియట్గా జస్టిస్ జరిగి ఇమీడియట్గా ఆ నిందితులకు శిక్ష పడితే మరొకసారి ఇలాంటి సంఘటనలు కనీసం కొద్దిగా అయినా తగ్గి ఇంకొకసారి ఇలాంటివి పునరావృతం కాకుండా జరుగుతుంది అనేది మాత్రం ఎంతవరకు వాస్తవమో ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి. మన చట్టాలు ఇంకా స్ట్రాంగ్గా అవ్వాలి. తప్పు చేసిన వెంటనే శిక్షిస్తేనే ఇంకొకసారి ఇలాంటి మహారాష్ట్ర లాంటివి కానివ్వండి, కోల్కతా లాంటివి కానివ్వండి, లేదంటే ఇంకా ఏదో మారుమూల ప్రాంతంలో జరుగుతున్నటువంటి ఇన్సిడెంట్స్ అయితే రిపీట్ కాకుండా ఉంటాయి.